మామూలుగా ఈ మధ్య ఎక్కువగా మనం కాన్షియస్ అయిపోయామండి. ఏదైనా అవుట్ఫిట్ వేసుకునేటప్పుడు సన్నగా ఉంటేనే బాగుంటుంది, మనం వేసుకునే డ్రెస్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. కానీ ఓవర్గా డైట్ చేయడం వల్ల ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్. జుట్టు ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ రావడం చాలా కష్టం. సో అందుకే ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు మనం తీసుకునే ఫుడ్ని కాన్షియస్గా చూడండి. ఏం విటమిన్స్ తీసుకుంటున్నాం, అసలు మనకి డైలీ కావాల్సిన డైట్లో మనకి కావాల్సిన ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ విటమిన్స్ అన్నీ ఉన్నాయా లేదా బ్యాలెన్స్ చేసుకొని మెల్లిగా నిదానంగా ఎప్పుడైనా సరే సన్నగా అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ SOS కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సన్నగా ఉంటామండి. SOS ఏంటి స్వప్న అంటే షుగర్, ఆయిల్, అలాగే సాల్ట్. ఆ మూడింటిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన బాడీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ థింగ్, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎవరైనా చూస్తారండి. కాకపోతే జుట్టు లేకపోతే ఎవరు చూస్తారు? జుట్టు గురించి బాగా ఆలోచించుకోండి. అండ్ ఎక్కువగా కరివేపాకు తీసుకుంటే చాలా మంచిది. కరివేపాకు పొడి ఫస్ట్ రైస్లో వేసుకుని ఒక ముద్ద తినండి. అలా జుట్టుకు సంబంధించిన బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువగా తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి. చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ రోజులో ఒక 4 ఎంటికలు మనం మెయింటైన్ చేయగలం. ఎప్పటిలాగానే మీకోసం ఈరోజు 2 వంటకాలతో ముస్తాబర్ఫీ షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. సో ఈరోజు మన ఫస్ట్ రెసిపీ మటన్ టమాటో రసా తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్న గారు, నా పేరు నిర్మల అండి. నేను నందిగామ నుండి మెయిల్ చేస్తున్నా అండి. మా పిల్లలకి మటన్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడు మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే చేస్తాను. నార్త్ ఇండియన్ స్టైల్లో నాకు మటన్ రెసిపీ చేసి చూపిస్తే డిఫరెంట్గా ట్రై చేయాలని ఉంది అని చెప్పేసి నిర్మల గారు అన్నారు. నేను అదే చెప్తానండి, ఎప్పుడు వంటని ఒకే స్టైల్లో చేసుకోండి, ఒకే టేస్ట్ని అనుభవించేదానికన్నా. చాలా అసలు కుకింగ్లో ఒక సముద్రం లాంటిది అనమాట. మనకు తెలిసింది ఒక 2-3 చుక్కలే. సో కుకింగ్లో మనం ట్రై చేస్తే చాలా ఉన్నాయి. సో ఈరోజు మీరు అడిగినట్టుగా మటన్ని డిఫరెంట్ స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఈరోజు మనం చేస్తుంది మటన్ టమాటో రసా. మటన్ టమాటో రసా తయారు చేస్తున్నాం. రసా అంటే రసం కాదండి, ఇది కూడా గ్రేవీ కర్రీ అనమాట. నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం. దానికి ఫస్ట్ చిన్న ప్రిపరేషన్ అవసరం. ఏంటి అంటే టమాటాలకి పైన చిన్న ఘాట్లు పెట్టుకొని మంచిగా స్టవ్ మీద కాల్చుకొని పైన తొక్క తీసేసాను. అలాగే ఉల్లిపాయలు కూడా కాల్చుకొని పైన తొక్క తీసేస్తే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే టమాటో ప్యూరీ, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, అలాగే మటన్ తీసుకున్నాను. నేను 1/2 కిలో మటన్ విత్ బోనే తీసుకున్నాను అనమాట. ఇందులో ఉన్నాయన్ని మసాలా దినుసులు: బండ పువ్వు, జాజికాయ, అనాస పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, కొన్ని నువ్వులు మనకు కావాలి. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేశాను, వేడిగా ఉంది. ఇందులో మనకి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఇది మనం స్పెషల్గా ఎప్పుడైనా బగారన్నం చేసుకున్నా, లేకపోతే ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, జీరా రైస్ చేసుకున్నా, డిఫరెంట్గా కొంచెం మసాలా రైస్తో తింటే కనుక బాగుంటుంది. ఫస్ట్ మనం ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. మనం ఇంట్లో మటన్ తెచ్చుకున్నా, చికెన్ తెచ్చుకున్నా చాలా మటుకి సేమ్ ప్రాసెస్లో చేసేస్తూ ఉంటాం. అలా కాదండి, డిఫరెంట్వన్నీ మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మటన్ ముక్కల్ని వేసేస్తున్నాం. కాస్త ఉప్పు కూడా వేస్తున్నాం. మటన్కి సరిపడా ఉప్పు వేయలేదు, నేను పేస్ట్ చేసేటప్పుడు అక్కడ కూడా కాస్త ఉప్పు వేస్తాను. మటన్ ముక్కలు నూనెలో వేసిన తర్వాత మూత పెట్టేసి మిక్సీ జార్లో కాస్త సాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, కొద్దిగా నువ్వులు వేస్తున్నాను. నువ్వుల వల్ల మనకి రుచితో పాటు థిక్ గ్రేవీ కూడా వస్తుంది. నువ్వులైనా లేకపోతే జీడిపప్పు అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త బండ పువ్వు వేస్తున్నాను, అలాగే జాజికాయ. ఇప్పుడు ఇందులో మనం కాస్త కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఫస్ట్ ఒకసారి దీన్ని మనం మిక్సీ పడదాం. పౌడర్ అయిన తర్వాత మిగతావి యాడ్ చేద్దాం. ఇలా ఒకసారి పౌడర్ అయిన తర్వాత ఇందులో కాల్చుకున్న ఉల్లిపాయలు, కాల్చుకున్న టమాటాలు,
ఉప్పు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను, కాస్త గార్నిష్కి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. చక్కగా పేస్ట్ చేసుకోవాలి. అసలు ఇది ఎంత మంచి సువాసన వస్తుందంటే అదిరిపోయింది అసలు. సరే, మటన్ కూడా ఇలా నూనెలో బాగా వేగాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేయాలి. ఈజీ కదా. దీన్ని మీరు కుక్కర్లో కూడా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదా టెండర్ మటన్ ఉంటే గనక డైరెక్ట్గా గిన్నెలో ఉడికిచ్చేసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ అంటే కొందరు ఇష్టంగా తినరండి. మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ మసాలా అంతా వాటర్లో కడిగి ఇందులో వేసేయండి. ఇంకా కొంచెం మనకి వాటర్ పడుతుంది. ఇందులో మనం నువ్వులు వేసాం కదా, థిక్ అయిపోతుంది అన్నమాట. ఏదైనా వంట చేసేటప్పుడు మనం డైరెక్ట్గా వాటర్ వేసేదానికన్నా ఇలా మిక్సీలో మనం మసాలా పట్టినా లేదా పప్పుని మనం ఇంకొక గిన్నెలో ఉడకబెడతాం కదా, అందులో వాటర్ వేసి కలిపి పోస్తే ఆ రుచి వేరేలాగా వస్తుందండి. డైరెక్ట్గా వాటర్ వేస్తే రుచి వేరేలాగా. నిజం, ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలన్నీ పాటిస్తూ ఉంటే రుచి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అనమాట. అండ్ ఇంకొక చిట్కా చెప్పనా, మనం ఇంట్లో రసం చేయడానికి లేకపోతే సాంబార్ చేయడానికి ఒక్కొక్కసారి కందిపప్పుని ముందు నానబెట్టుకుంటాం, లేదా మనం శనగపప్పుని కూడా నానబెట్టుకుంటాం. ఎందుకంటే బొబ్బట్లు చేసేటప్పుడు ఆ వాటర్ని మీరు ఫస్ట్ పప్పులు నానబెట్టిన నీళ్ళని ఎప్పుడూ పడేయకండి. అందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఆ వాటర్తో మీరు రసం ఉడికేటప్పుడు ఆ వాటర్ పోస్తే రుచికి రుచి, అలాగే మంచి మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ వస్తాయి. ఇందాక జుట్టు గురించి చెప్పాను కదా. సో ఎప్పుడైనా సరే కందిపప్పు ఉడికించిన నీళ్ళు లేదా శనగపప్పుని నానబెట్టుకున్న నీళ్ళు, కందిపప్పుని నానబెట్టుకున్న నీళ్ళు మీరు తాగితే ప్రోటీన్ ఆటోమేటిక్గా వస్తుంది. అది మనకే కాదండి, చిన్నపిల్లలకి కూడా తాగించవచ్చు. అండ్ మనం పెరుగు వేసుకునేటప్పుడు బాగా గుర్తు తెచ్చుకోండి, గట్టి పెరుగుని వేసుకుంటాం, పక్కన నీళ్ళు ఉన్నాయని తీసి మనం సింక్లో పడేస్తాం. యాక్చువల్లీ పెరుగులో ఆ వాటర్లోనే ప్రోటీన్ ఉంటుందండి, కాల్షియం ఉంటుంది. పిల్లలకి పెరుగు వాటర్ని వేస్తూ మిక్స్ చేసి పెరుగన్నం తినిపించండి. మీరు కూడా పెరుగు తక్కువ, పెరుగులో నీళ్ళు ఎక్కువ వేసుకొని తింటే కనుక చాలా మంచిది. పాలు విరిగిపోయిన పాలు సాలిడ్ తీసేసుకొని మంచి పన్నీర్ చేసుకొని తింటాం. విరిగిపోయిన నీళ్ళు ఏం చేస్తాం, పడేస్తాం కదా. ఆ నీళ్ళల్లోనే ప్రోటీన్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రోటీన్ పౌడర్స్ ఎలా తయారు చేస్తారు, పాలు విరిగిపోయిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, దాన్ని మొత్తం కంప్లీట్గా డ్రై చేసి దాన్ని పౌడర్ చేసి మనకిస్తారు. యాక్చువల్లీ పాలు లీటరు 80 రూపాయలు లేదా 100, కొన్ని 150 అనుకోండి. పాలు 150 రూపీస్ పెట్టుకొని మనం మంచి కొనుక్కునేమో పడేస్తాము, వేలు పెట్టి పౌడర్ని మళ్ళీ మనం కొనుక్కొని తాగు. ఇది ఎక్కడ న్యాయం? సో ఇంట్లో పాలు విరిగిపోతే కనుక ఆ వాటర్ని తాగండి, చాలా చాలా మంచిది. సో ఇప్పుడు విరిగిపోయిన పాల నీళ్ళని ఉంటాయి కదా, దాంతో తయారు చేసేదాన్ని వే ప్రోటీన్ అంటారనమాట. మూత పెట్టేసి 25 మినిట్స్ నుండి 30 మినిట్స్ వరకు చిన్న మంటలో మంచి చేస్తే అద్భుతంగా ఉంటుంది. కుక్కర్లో వండిన దానికన్నా ఇలా బయట గిన్నెలో వండితే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి. మటన్ ఆల్మోస్ట్ ఉడికింది చూడండి. ఇలా ఒక 80% మటన్ ఉడికిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాం. టమాటో ప్యూరీ యాడ్ చేయడం వల్ల రుచితో పాటు మంచి కలర్ కూడా వస్తుంది. సో ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే అద్దరిపోయే మటన్ టమాటో రసా రెడీ అవుతుంది. ఎలా తెలియాలి స్వప్న అయ్యింది అని అంటే, పైకి నూనె తేలింది అంటే ఉడికినట్టే, లేదా మటన్ పీస్ని మీరు ఒకసారి ఇట్లా చేస్తే మెత్తగా ఉంటే మీకు నచ్చినంతగా. కొంతమంది ఏమో మటన్ని మెత్తగా తింటారు, కొంతమంది నార్మల్గా ఉడికితే ఇష్టపడతారు అనమాట. సో యాజ్ పర్ యువర్ టేస్ట్, మీకు సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా, నార్మల్గా కావాలి అంటే నార్మల్గా ఉడికించుకోండి. ఇంత టైం లేదు, మాకు ఇంత ఓపిక లేదు అనుకుంటే కుక్కర్లో ఒక 3-4 విజిల్లు పెట్టేసుకోవచ్చు. ఎప్పుడంటే మనం మిక్సీ జార్లో వాటర్ కడిగి పోసాం కదా, ఆ టైంలో కుక్కర్ మూత పెట్టేస్తే కనుక 3-4 విజిల్లకి మంచి మటన్ మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా నార్మలే. అప్పుడే టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని అన్నీ ఒకేసారి మూత పెట్టేసేయండి. సో ఇది ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇలా మనకి నూనె పైకి తేలుతుంది. కంప్లీట్గా మటన్ని మనం 40 నుండి 45 నిమిషాల వరకు కుక్ చేస్తున్నాం. అంటే మటన్ ఉడకడానికి మనకి టైం పడుతుందండి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇలా కుక్ చేయాలి అంటే టైం అయితే పడుతుంది. కానీ ఒక్కసారి తిన్నామంటే టైం గురించి పక్కన పెట్టేస్తాం. పచ్చిమిర్చి వేస్తున్నాం, ఒకటి మట్టి గార్నిష్కి పెడుతున్నా, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మనం నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కదండి మటన్ కర్రీ, డిఫరెంట్గానే ఉంటుంది. మనమేమో పచ్చిమిర్చి ముందేస్తాం, నార్త్ సైడ్ వెళ్తే కనుక పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేస్తారు. ప్రతి ఒక్క కూరలో అంటే రోటీతో తిన్నా, రైస్తో తిన్నా ఆ పచ్చిమిర్చిని నంచుకొని తింటారనమాట.
సైడ్లోకి దించుకొని జ్యూసీగా ఉంటుందన్నమాట. మనం చేస్తుందే మటన్ టమాటో రసా, సో ఇలా గ్రేవీగానే ఉంటుంది. కొంచెం ఆయిల్, ఇలా పైన ఆయిల్ కనిపిస్తేనే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు కాస్త బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అంతే గార్నిష్కి. మటన్ టమాటో రసా తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి, నేను నెక్స్ట్ మెయిల్తో రెడీగా ఉంటాను. మటన్ టమాటో రసా తయారీ విధానం: ముందుగా మనం ఉల్లిపాయల్ని టమాటాలని కాల్చి తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలి. బాండిలో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత మటన్ ముక్కల్ని వేసి కాస్త ఉప్పు కూడా వేసి మటన్ ముక్కల్ని బాగా మగ్గనిస్తూ ఉండాలి. మిక్సీ జార్లో సాజీర, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, నువ్వులు, బండ పువ్వు, జాజికాయ, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టి పొడి చేసుకున్న తర్వాత ఆ పొడిలోనే కాల్చుకున్న ఉల్లిపాయలు, కాల్చుకున్న టమాటాలు కూడా వేసి కాస్త ఉప్పు వేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకోవాలి. మగ్గుతున్న మటన్ ముక్కల్లో కాస్త పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి ఒక 20 నుండి 25 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసి ఇంకొక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చివరగా పచ్చిమిర్చి, కాస్త పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ టమాటో రసా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేస్తుంది క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్న గారు, నా పేరు రజని అండి. నేను విశాఖపట్నం నుండి మెయిల్ చేస్తున్నా. చిక్ పీస్ ఇంకా వేరే ఏమైనా వెజిటేబుల్ కాంబినేషన్ లో మంచి సలాడ్ చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి మనని అడుగుతున్నారు. చిక్ పీస్ తో పాటు క్యారెట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అండ్ క్యారెట్ రోజుకొకటి మనం తినాల్సిందే ఖచ్చితంగా. ఇందాకే చెప్పుకున్నాం కదా, విటమిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజు మనం క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ తయారు చేసుకున్నాం. సింపులే, కావాల్సిన పదార్థాలు పెట్టుకున్నాం. క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ చేస్తున్నాము. ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న కాబూలీ చెన్న నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఉడికించాను. ఇదిగోండి సాఫ్ట్గా బాయిల్ అయ్యాయి. వైట్ క్యాబేజ్ అండ్ రెడ్ క్యాబేజ్ తీసుకున్నాం. క్యారెట్ని కట్ చేశాను. ఇదేమో హంకడ్ అండి, ఓన్లీ మనకి గార్నిష్ కోసం. ఇదేమో నువ్వులు, చక్కెర, నిమ్మరసం, మిరియాల పొడి, తేనె, అలాగే ఒక ఆరెంజ్ మనకు కావాలి. ఎప్పుడైనా సరే సలాడ్ చేస్తున్నాము అంటే బేస్, బాడీ, డ్రెస్సింగ్ అండ్ గార్నిష్ 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. బేస్ కోసం అయితే మనం క్యాబేజ్ని యూస్ చేస్తున్నాం. బాడీ కోసం అయితే మనకి చిక్ పీస్ అండ్ క్యారెట్ యూస్ చేస్తున్నాం. డ్రెస్సింగ్ కోసం మనం నువ్వులు, నిమ్మరసం, మిరియాల పొడి, హనీ, ఆరెంజ్ జ్యూస్ మనం తీసుకుంటున్నాం. ఇంకా గార్నిష్ మిగిలింది కదా, గార్నిష్ కోసం అయితే హంకడ్. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. అయితే ఇప్పుడు మనం చేస్తుంది విషి క్యారెట్ వేస్తున్నాం ఇందులో సాలాడ్లో. మామూలుగా రెగ్యులర్గా అయితే క్యారెట్ని బాయిల్ చేసి యాడ్ చేసేసుకోవడం, అదొక స్టెప్. లేదు కొంచెం ఉన్న వాటిలో సలాడ్లో కొంచెం టేస్టీగా తినాలి అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే జస్ట్ క్యారమిలైజ్ చేస్తున్నాం అన్నమాట క్యారెట్ని. దీన్ని విషి క్యారెట్ అంటారు. దీన్ని మనం విషి స్టైల్లో చేస్తున్నాము. కొంచెమే షుగర్ వేసేసి ప్యాన్లో క్యారమిల్ చేసాను చూడండి. ఇందులో మనం క్యారెట్ వేస్తున్నాం. లైట్గా క్యారమిల్ ఫ్లేవర్ క్యారెట్ ఇస్తున్నాం. క్యారెట్ కూడా కొంచెం ఈ వేడికి సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్. ఇది కంప్లీట్గా మనకి చల్లగా అయిపోవాలి. లైట్, యాక్చువల్లీ క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటుంది. ఈ లైట్ క్యారమిల్ ఫ్లేవర్తో ఈ క్యారెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఎప్పుడైనా పిల్లలు క్యారెట్ తినను అని మారంభిస్తే ఇలా చేయొచ్చు. మనం ఏం బాయిల్ చేయట్లేదు, జస్ట్ కొంచెం షుగర్ వేసి ఇలా క్యారమిలైజ్ చేస్తున్నాం అన్నమాట. విషి స్టైల్లో చేస్తున్నాం. సో ఇది అక్కడ పక్కన పెట్టేద్దాం, అది చల్లగా అవ్వాలి. నువ్వుల్ని మనం కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం నువ్వుల బటర్ తీస్తామన్నమాట. తిల్ బటర్ మనం బయటకు వచ్చేలాగా తీస్తాం. ఇప్పుడు మనం హుమ్మూస్లో కాబూలీ చెన్న ఇంకా నువ్వుల పేస్ట్ వేస్తాం, నువ్వుల బటర్ వేస్తాం. తహిని అంటారు దాన్ని. సో తహినీని ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను. ఇందులో 2 గుప్పల నువ్వులు. తహిని బయట మనకి బాటిల్లో దొరుకుతుందండి. అది కాస్ట్ వచ్చేసి 300+ అలా ఉంటుంది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా అంటే నువ్వుల్ని మంచిగా మనం డ్రై రోస్ట్ చేయాలి. కొంతమంది పచ్చిది కూడా చేస్తారు, డ్రై రోస్ట్ కూడా చేస్తారు. మిక్సీ జార్ తీసుకొని
ఇందులో నువ్వులని వేస్తున్నాను. అయితే మామూలుగా మనం ఎప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు నువ్వులు మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి, లేదంటే ఇందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అని చెప్తాం. నువ్వులైనా, పల్లీలైనా, జీడిపప్పు అయినా, బాదం అయినా అలా చెప్తాం. కానీ ఇప్పుడు మనం చేస్తుంది తహిని కాబట్టి ఇందులో ఉన్న బటరే మనకు కావాలి, ఆ ఆయిల్ బయటికి రావడమే మనకు కావాలి. కాబట్టి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోవాలి. అలానే ఒకటేసారి గ్రర్రని తిప్పకుండా కొంచెం 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 మిక్సీ పట్టి ఫైనల్గా బటర్ బయటకు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఫైన్ పేస్ట్ చేయాలి. ఇలా చేస్తే తహిని రెడీ అవుతుంది. చూడండి, మనం బయట నుండి తెచ్చుకుంటే కూడా, మార్కెట్ నుండి తెచ్చుకుంటే సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో ఇలా ఉంటుంది. కాకపోతే బాటిల్ ఓపెన్ చేసుకుంటే మనకు పైన ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది. అంటే అలా పెట్టేసాం అనుకోండి, పైన ఆయిల్ ఆటోమేటిక్గా తేలుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆరెంజ్ని నేను సెగ్మెంట్స్ చేస్తాను. ఇలా బాగా మనకి ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినడమే చాలా మంచిదండి. మామూలుగా మనకి ఆరెంజెస్ 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటేమో జ్యూస్ ఆరెంజెస్ సపరేట్గా ఉంటాయి, పైన తొక్క చాలా సాఫ్ట్గా ఉండి కట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకుంటాం. ఇంకొకటేమో ఇలా మనకి ఫైబర్ ఎక్కువ ఉండి స్కిన్ ఆటోమేటిక్గా లూజ్గా వచ్చేస్తుంది. అప్పుడు ఈ తొనలు తింటే చాలా బాగుంటుంది. వీటిని డైరెక్ట్గా ఇలాగే తినాలి. వీటిని మట్టికి జ్యూస్ చేస్తే, యాక్చువల్లీ జ్యూస్ చేసేదానికన్నా బయట డైరెక్ట్గా తింటేనే ఇవి చాలా బాగుంటాయి. ఇవి జ్యూస్ పండ్లు కాదు, కానీ కొన్ని జ్యూస్ పండ్ల దగ్గర, కొన్ని జ్యూస్ షాపుల్లో దీంతో జ్యూస్ చేస్తారు. ఆరెంజెస్ జ్యూస్ చేయాలి అంటే సపరేట్ ఫ్రూట్స్ తెచ్చుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి, చిక్ పీస్ ఉంది కదా, కాబూలీ చెనా, మిరియాల పొడి, కాస్త హనీ, నిమ్మరసం. ఆల్రెడీ కాబూలీ చెన్న ఉడికించేటప్పుడే కొద్దిగా నేను సాల్ట్ వేసాను, అందుకే మళ్ళీ స్పెషల్గా సాల్ట్ ఏం వేయట్లేదు. తహిని కొంచెం వేస్తే సరిపోతుంది. వేసి ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసేసాం కదా, ఇందులోనే మనం క్యారమలైజ్ చేసుకున్న క్యారెట్ కూడా. షుగర్ వద్దు అనుకుంటే గనక డైరెక్ట్గా క్యారెట్ని బాయిల్ చేసి వాటర్లో ఉండి తీసి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇందులో మీరు టైమీ కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ బౌల్ తీసుకొని ఇందులో బేస్ వైట్ క్యాబేజ్ పెట్టేసుకుందాం అండ్ రెడ్ క్యాబేజ్. బేస్ రెడీ అయింది. ఇప్పుడు మనం బాడీ వేస్తాం. బాడీ ఇంకా డ్రెస్సింగ్ ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది వామ్ సలాడ్ అండి. సలాడ్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి కదా. ఆరెంజ్ వెజ్జెస్ తీసుకున్నాం కదా, జస్ట్ ఇలా ప్లేస్ చేయడమే. గోట్ మిల్క్తో తయారు చేసిన ఫెటా చీజ్ అని మనకి దొరుకుతుంది, లేదా హంకడ్ అయినా దొరుకుతుంది. బట్ ఇంట్లోనే మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ హంకడ్తో గార్నిష్ ఇచ్చేస్తున్నాం మనం. కొత్తిమీర పెట్టేద్దాం. సో సింపుల్గా, కలర్ఫుల్గా క్యారెట్ అండ్ చిక్పీస్ సలాడ్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. మటన్ టమాటో రసా తెచ్చేసుకుందాం. క్యారెట్ అండ్ చిక్పీస్ సలాడ్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ని బాగా వేడి చేసుకొని కాస్త షుగర్ వేసి, క్యారమిల్ అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ అందులో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒకసారి పొడి చేసుకున్న తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ ని కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. బౌల్లో చిక్పీస్ తీసుకొని అందులో మిరియాల పొడి, హనీ, లెమన్
లెమన్ జ్యూస్, మనం తయారు చేసుకున్న నువ్వుల పేస్ట్, దీన్ని తహిమి అంటారు. తహిమి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే క్యారమిలైజ్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫైనల్ బౌల్ తీసుకొని రెడ్ వైట్ క్యాబేజ్ సెట్ చేసుకొని మనం తయారు చేసుకున్న చిక్ పీస్ సలాడ్ ని కూడా పెట్టి గార్నిష్ కోసం ఆరెంజ్ వెజ్జెస్, హంగర్డ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ రెడీ అవుతుంది. సో ఇదండి ఈ రోజు మీకోసంలో మనం తయారు చేసుకున్న 2 వంటకాలు. ఇలాంటి డిఫరెంట్ వంటకాలు కావాలి అన్నా, సో డిఫరెంట్ కాంబినేషన్ వంటకాలు ఏవి కావాలన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.